లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిండు. ఆ యొక్క విషయం ఏందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు కదా, ప్రశాంత్ కిషోర్ గతంలో కూడా వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పిండంటే, ఈసారి ఏపీలో వైసీపీ గెలవటం చాలా కష్టమని, ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పేసి ఆయన పోయినసారి గత ఇంటర్వ్యూలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అయితే వెరీ రీసెంట్గా మరొక ఇంటర్వ్యూ జరిగింది కదా, ఆ ఇంటర్వ్యూలో ఆయన దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈసారి మళ్ళీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి వస్తుందని, దాదాపు ఈసారి నరేంద్ర మోడీకి, బీజేపీకి, ఎన్డీఏ కూటమికి దాదాపు 300 సీట్లుగా పైగా గెలుచుకొని మరొకసారి అధికారం చేపడుతుందని అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా ఆయన మళ్ళీ అదే ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై కొన్ని వ్యాఖ్యలు అయితే మరొకసారి చేయడం జరిగింది. ఆ ఏపీ రాజకీయాలు చేసే సందర్భంలో మరొకసారి ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని, ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా అభివృద్ధిని కాకుండా సంక్షేమం, అంటే ప్రజలకి డబ్బు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దాని పట్ల కొన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్న మెజారిటీ వర్గమైన యూత్ ఉంది కదా, యూత్ రాజధాని లేదు, వేరే రాష్ట్రాలకి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళటం, ఒక రాష్ట్రానికి రాజధాని లేదనే అంశాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దీని మీద అటు వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. వైసీపీ ఏమైనా కౌంటర్ ఇచ్చిందంటే, ప్రశాంత్ కిషోర్ టీడీపీ కొన్న మనిషి అని, టీడీపీకి అమ్ముడిపోయిన మనిషి అని, ఆయన గతంలో కూడా టీడీపీకి పనిచేద్దామని భావించడం కాదు, టీడీపీ ఓడిపోతే తనకి ఎక్కడ క్రెడిబిలిటీ పోద్దని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేయకుండా టీడీపీకి బయట నుంచి పనిచేస్తున్నారని చెప్పేసి అటు వైసీపీకి చెందిన నాయకులు, వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అయితే అటు ప్రశాంత్ కిషోర్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఎన్నికల ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చే ముందు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే 2024 ఎన్నికలు ఇంకా 2 నెలలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అటు ఒక పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆ పార్టీని వ్యతిరేకించినట్లే అవుతుంది. అయితే దీని మీద వైసీపీ ఏమీ పట్టించుకోవట్లేదు. ఈసారి ఎలా అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని అయితే వాళ్ళైతే ఫుల్గా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చూడాలి మరి 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమైద్దా, లేకపోతే వైసీపీ నాయకులు చెప్పింది నిజమవుద్దా అనేది 2024 ఎన్నికల్లో చూడాలి. మరి థ్యాంక్ యూ.